వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్. వర్ధిల్లాలి కోన రఘుపతి గారి నాయకత్వం. వర్ధిల్లాలి కోన రఘుపతి గారి నాయకత్వం. కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పెరిగినటువంటి డీజిల్ ధరలు, పెరిగినటువంటి పెట్రోల్ ధరలకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ యొక్క రాష్ట్రంలో మరి 113 రూపాయలు పెట్రోలు, 103 రూపాయలు డీజిల్ పెరగటం వలన ఒక్కొక్క లీటర్కి వచ్చేసి ₹3.62 ధర పెరగటం జరిగింది. మరి గతంలో జరిగినటువంటి 2024 ముందు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి యొక్క తనయుడు లోకేష్ గారు కానీ మరి యువకాలంలో తిరుగుతూ రాష్ట్రంలో 28% వ్యాట్ ట్యాక్స్ ఉంటుంది కనుక మా ప్రభుత్వం కానీ వస్తే వెంటనే అందులో సగభాగాన్ని అంటే 14% తీసేసి మిగతాని వ్యాట్ ట్యాక్స్ తీసేయడం వలన ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని యువకాలంలో చెప్పడం జరిగింది. కానీ యువకాలంలో చెప్పిన తర్వాత ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడాను పెట్రోల్ గురించి కానీ, డీజిల్ గురించి కానీ ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల అన్నిటికంటే కూడాను ఆంధ్రప్రదేశ్లో 10 రూపాయల నుంచి 13 రూపాయలు మరి డీజిల్ పెట్రోల్ ధర పెరిగింది. మరి మిగతా వారికి పెరగనప్పుడు మనకు పెరగడానికి లోపం మన ప్రభుత్వం అనేది గట్టిగా చెప్తున్నాము. దీని వలన రైతులకి మరి వ్యాపారస్తులకి అందరికీ కూడాను చిన్న కూరగాయలు రావాలన్నా కూడాను రవాణా ట్రాన్స్పోర్ట్ వలన పెట్రోల్ పెరగటం వల్ల విపరీతంగా సంక్షోభంలో పడిపోతున్నాం. అలాగే సోదరులు ఆటో సోదరులు కూడాను ఈ పెరిగిన పెట్రోల్ ధర వల్ల డీజిల్ ధర వలన ఎంత ఇబ్బంది పడుతున్నారంటే తన కుటుంబాలకే వారి సంపాదన లేక అల్లో రామో అని అవమటించే యొక్క పరిస్థితులు మన ఆటో సోదరులు కూడాను ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ సమస్యల్ని మరి సూపర్ 6 అని, సూపర్ 7 అని అలాగే ఆమోదం చేసినటువంటి ప్రభుత్వాలన్నీ కూడాను ఒక్కసారి గమనించి ఆంధ్ర రాష్ట్రం వైపున కన్నెత్తి చూసి మీరు 24 గంటలు అమరావతి మీదే చాలా భ్రమపడుతున్నారు. అమరావతిని ఎవరు కాదంటలేదు, కానీ అమరావతి మీద చూపించినటువంటి శ్రద్ధ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 4,16,00,000 మంది ఓటర్ల మీద కూడాను ఒక 10% చూపిస్తే వారి యొక్క సమస్యలు, వారి యొక్క బాధలు, వారి యొక్క ఇబ్బందులు అన్నీ కూడాను ప్రతి నిత్యము కూడాను ఉదయం పప్పు దినుసుల దగ్గర నుంచి మరి నిత్యావసర కుటుంబాల్లో వాడుకున్నటువంటి నూనె పదార్థాల దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడాను గతంలో నుంచి పోలిస్తే 20% పెరగటం మాత్రం 100% జరిగింది. ఒకసారి సీఎం గారు దయ ఉంచి పేదల యొక్క ఆలోచన తీసుకొని, పేదల యొక్క మరి ఆలోచనతో పరిగణన తీసుకొని ఈ యొక్క పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మా అధిష్టానం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జిగా అయినటువంటి కోన రఘుపతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ప్రజలందరికీ కూడాను ఏకతాటిగా కార్మిక సంఘాలు అందరూ కూడాను ఈ ధర్నాకి విచ్చేసిన సందర్భంగా మా యొక్క గోడుని విన్నవించుకొని ఈ యొక్క పెరిగిన ధరలను తగ్గిస్తారని ఆశిస్తూ ఉన్నాను.